హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9 లేక 10 వచనాలు. నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఫ్రెండ్స్, మరి ఈరోజు దేవుని వాగ్దానం ఏం సెలవిస్తుందంటే, నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయుదును. దేవుడు ఈరోజు నీతో ఏం చెబుతున్నాడు అంటే, మనతో నీకు మేలవునట్లు నిన్ను వర్ధిల్ల చేస్తాను అని ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు మనతో చెబుతున్నాడు అనమాట. దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయితే దేవుడు వర్ధిల్ల చేస్తాడులే, ఏమన్నా ఆయన ఉండకూడదు అనమాట. ఎందుకంటే వర్ధిల్ల చేయను అని దాని తర్వాత ఏమో తెలుసా, ఈ ధర్మశాస్త్ర గ్రంథం ముందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాటవి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుని వాక్యం క్లియర్గా ఏం చెబుతుందంటే, ధర్మశాస్త్రం అంటే ఆయన బైబుల్ గ్రంథంలో రాయబడిన ఆజ్ఞలు అనమాట. ఆ వాటిని గైకొనాలన్నమాట. అలాగే దేవుడు చెప్పిన మాట అన్నిటినీ మనం మాట వినాలన్నమాట. దేవుని మాట, ఇక్కడ దేవుడైన యెహోవా మాట విని అలాగే మనము మన పూర్ణాత్మతోనూ మన పూర్ణ హృదయంతోనూ దేవుని ఆరాధించాలన్నమాట. అప్పుడు దేవుడు అప్పుడు మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన వైపు తిరిగినట్లు అన్నమాట అర్థం. అప్పుడు ఆయన వైపు తిరిగినట్లు మనం అర్థం. అప్పుడు ఆయన మన పితరుల యందు ఆనందించినట్లు మనకి మేలు చేయడానికి మన యందు ఆనందించి మన వైపు తిరుగుతాడు అని అర్థం అన్నమాట. మనం ఆయన వైపు తిరిగితే ఇక్కడ క్లియర్గా ఏమని రాయబడిందంటే, మనం ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు అని రాయబడింది అనమాట. దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు మేలు చేయాలనుకుంటున్నాడు. దేని విషయంలో కూడా భయపడవాక, దేవుడు మేలు చేస్తాడులే అని ఎట్లా పడితే అలా ఉండవాక, దేవుని ఆజ్ఞలు అనుసరిస్తా, దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ, దేవుని మాట వెంట ఆయన ఆజ్ఞలన్నీ గైకొంటూ మన పూర్ణ హృదయంతోనూ మన పూర్ణ ఆత్మతోనూ దేవుడిని ఆరాధిస్తూ ఉన్నట్లయితే మనం ఆయన వైపు తిరిగినట్లు, అప్పుడు ఆయన మన వైపు తిరిగి మనకు మేలు చేసేటట్లు మనం వర్ధిల్ల చేస్తాడు అనమాట. ఈరోజు దేవుని వాగ్దానం ఏం చేస్తుందంటే, నిన్ను వర్ధిల్ల చేస్తానని సెలవిస్తుంది. మరి వర్ధిల్లాలంటే మనం ఇలా చేసినట్లయితే దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన వారం అవుతాం, మనం వర్ధిల్లుతాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి వేరే ప్లేస్లో ఉన్నాను ఫ్రెండ్స్, అందుకొని ఫ్రెండ్స్, మరి లేట్ అయింది వాగ్దానం. అలాగే ఫ్రెండ్స్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. మరి నెక్స్ట్ రోజు వాగ్దానం, మరి మన చర్చిలో ఉండేది వాగ్దానం. మరి అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక్క వాగ్దానానికి అడ్జస్ట్ అవ్వండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడేయండి, నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.